మీనాక్షి గారి లాంటి మంచి అమ్మాయి నాకు ఫ్రెండ్గా దొరికిందని, తన ద్వారా 2 గొప్ప కుటుంబాలు నాకు అండగా లభించాయని నేనెప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అందుకే ఎంత ఖర్చైనా సరే నేనిస్తాను. మీనాక్షి గారి పెళ్లి చాలా చాలా గ్రాండ్గా జరిపించేద్దాం, సరేనా? స్వర్ణ, ఈరోజు నేను మీనాక్షితో కలిసి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నానంటే దానికి కారణం నువ్వు, అన్నయ్య. అయ్యో, ఏంటండి మీరు మళ్ళీ వచ్చారా? మీనాక్షి, ఒకే ఒక్క ముద్దు మీనాక్షి. అబ్బా, ఒక్కసారి ఆలోచించు. పోండి మీనాక్షి, ఒక్క ముద్దు ప్లీజ్. పోండి మీనాక్షి, ప్లీజ్ మీనాక్షి, ఒకే ఒక్క ముద్దు. ప్లీజ్ మీనాక్షి, ఒకే ఒక్క ముద్దు మీనాక్షి. మీనాక్షి, థ్యాంక్ యూ. పోండి. మీనాక్షి, ఒక్కటి. మీనాక్షి, అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. ఓకే, ఫీల్ అయినట్టునా? వెళ్తా. ఓకే. అమ్మయ్యా, బ్రతికాను. మీనాక్షి, ఏంటండి మీరు మళ్ళీ? ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఆలోచించడం లేదు, ఏం లేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. వెళ్ళండి. కూల్. గుడ్ ఈవినింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఏదో ఒకటి. భోంచేశారా? అయిపోయిందయ్యా. ఏంటి అల్లుడు గారు ఇది? ఇదా? ఇది రైలింగ్, మెట్లు, అటేమో లిఫ్ట్. నేను అడుగుతుంది మెట్ల గురించి కాదయ్యా, నువ్వు వస్తున్న ఆ పద్ధతి గురించి. అంటే అది మరి అది కాదు బాబు గారు. వచ్చే ముందు ఫోన్ చేసి దొరలా దర్జాగా రావచ్చని చెప్పాం కదా, మరి ఇలా దొంగలా రావాల్సిన అవసరం మీకేం చెప్పండి? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? నేను దొంగలా రావడం ఏంటి? ఆల్రెడీ మీనాక్షికి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా మామయ్య, దానికి చేయొచ్చు కదా. భలే వాడివిరా గూగుల్. చెయ్యకపోవడం ఏంటి? ల్యాండ్ లైన్ డెడ్ అయింది, పని చేయట్లేదు. అవునరా గూగుల్, ఫోన్ ని నువ్వే పాడు చేసావా ఏంటి? అరే, ల్యాండ్ లైన్ మోగుతుందే. అంటే ఇప్పుడే బాగైపోయి ఉంటుందిలే భూదేవి. నేను చేసినప్పుడు నిజంగానే పని చేయలేదండి. అయినా ఏదో కోర్టులో దోషం చూసినట్టు చూస్తారేంటి? అసలు నేను ఎంత ఇంపార్టెంట్ పని మీద వచ్చానో తెలుసా? అయ్యో, నువ్వు చెప్పకుండా మాకు ఎలా తెలుస్తుంది తమ్ముడు? అంటే అది తక్కువ అనేసాను. ఇప్పుడు ఏమని కవర్ చేయాలి? గుర్తొచ్చింది. అదే మామయ్య గారు,
వెడ్డింగ్ కార్డ్స్, శుభలేఖలు. రెండు ఒకటే కదా మామయ్య. రే అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టకరా. ఏం లేదు మావయ్య గారు, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్కి ఇచ్చాము. ఫోటోలు ఎక్కడుండాలి? మీనాక్షి పక్కన నేనుండాలా, నా పక్కన మీనాక్షి ఉండాలా, నేను కుడివైపు ఉండాలా, తను ఎడం వైపు ఉండాలా, లేదంటే తనే ఎడమవైపు ఉండి నేనే కుడివైపు ఉండాలా? అన్ని విషయాల గురించి మీనాక్షితో మాట్లాడదామని వచ్చానన్నమాట. అదనమాట. నిజమేనయ్యా, ఏమో అనుకున్నాను కానీ ఇది నిజంగా చాలా సీరియస్ వర్కే. థ్యాంక్ యూ అక్కయ్య గారు, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే తమ్ముడు, నీ ఫోటో అదే మీనాక్షి రూమ్ లో ఉంది. వెళ్ళి నీ ఫోటో విషయం గురించి మాట్లాడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెళ్ళచ్చా? అబ్బా ఏంటండి మీరు ప్రశాంతంగా పడుకునివ్వరా? మామూలుగానే కాదు, ఇలా భ్రమలోకి వచ్చి కూడా విసిగించేస్తున్నారు తెలుసా. వెళ్ళిపోండి, ఫస్ట్ నా ఊహల్లోంచి ఆలోచనలోంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీనా ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఏంటండి అసలేంటండి మీరు? అర్థం కాదా? ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? ఎందుకు ఇలా ముద్దు ముద్దు అని పదే పదే చంపేస్తున్నారు? అంటే ఏంటి, ముద్దు పెడితేనే ప్రేమ ఉన్నట్టా? చూడండి, మీరు చెప్పినట్టే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ముద్దే సాధనం అనుకుంటే, మీ మీద నాకున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని లక్షల ముద్దులు పెట్టినా సరిపోదు తెలుసా. అంత ప్రేమండి మీరంటే నాకు. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. ఇప్పుడేంటి, ముద్దు పెట్టేదాకా మీరు వెళ్ళరా? ఏమండి, మీరు నా ప్రాణం. చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం మీరే నా సర్వస్వం. తెలియకుండే మాయ, ఆశపడితే నేనే మీ దాన్నండి. ఊరుకుంటే మీ సంతోషం కోసం ఒకటేంటి 100 ముద్దలు పెడతాను. అంటే మీరు నిజంగానే వచ్చారా? ఇదంతా భ్రమ కాదన్నమాట. అయ్యో, ఎదురైనా ఎప్పుడైనా మీనాక్షి, మా తమ్ముడికి ఏదో ఫోటో కావాలంటే ఇచ్చేయమ్మా. ఫోటో, ముద్దు, వెడ్డింగ్ కార్డ్, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్
లెఫ్ట్ రైట్. అయ్యో భ్రమ అనుకుని ముద్దు పెట్టేసని. అయ్యో వినలేదా నా పిలుపు ఇప్పుడైనా ఇకనైనా నీ పంతం ఆగేనా అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమి చేసిన పోయే వరకు నా ఈ బతుకు నీ ఏం బాబు ఫోటో తీసుకున్నావా? అక్కాయ్ బాగుంది ఫోటో, ఆహా. చాలా బాగుంది. బాగుంది ఫోటో. గుండెల్లో సాగే రాగాలే విరిగే నొప్పులలోన పగలే వెన్నెల బాణ పలికే నొప్పుల వీణ గుండెల్లో సాగే రాగాలే ఏ హృదయం చేరుతుందో ఈ ప్రేమ ఏ కనకం, కనకం అక్క. కనకం, పూజకు సంబంధించిన సామగ్రి అంతా రెడీ చేసావా? చేస్తున్నానక్క. అవును, మర్చిపోయాను కనకం. వెడ్డింగ్ కార్డ్స్ తీసుకురావడానికి మాణిక్యం వెళ్ళాడు కదా, వచ్చాడా? లేదక్కా, ఇంకా రాలేదు. అవునా? ఒకవైపు గుడికి వెళ్ళడానికి టైం అవుతోంది, ఇతను ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో ఏంటో. హాయ్ మామ్. హాయ్ పిని. ఏరా, గుడికి వెళ్ళడానికి రెడీ అయినట్టేగా? మామ్, రెడీ అవడం ఏంటి? ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ రెడీ అని తెలుసా? చిన్నక్క, మనోళ్ళ మార్పుని గమనించావా? ఇంతకు ముందు 10 అయినా సరే బెడ్ దిగేవాడే కాదు, కానీ పెళ్ళనేసరికి భూమి మీద కాలే నిలబడ్డం లేదు. ఏంట్రా అలా తిరుగుతున్నావు? బాబాయ్ ఇంకా రాలేదేంటా అని. చూసావా అక్క, గుడికి ఎప్పుడు వెళ్తామా అని ఇప్పటికి నన్ను 30 సార్లు అడిగాడు తెలుసా? అంటే అది మరి దేవుడి మీద అంత భక్తి అనమాట. అబ్బచ్చా, అదంతా నీ భార్యని ఎప్పుడెప్పుడు చూడాలని ఆరాటమని మాకు తెలుసులే బాబు. పోపిన్ని. లుకింగ్ చేసావు బిగ్గల్లుడు. అందరూ ఎంత హ్యాపీస్లో ఉన్నారో. వాడు ప్లేస్లో నువ్వు ఉండి స్మైలింగ్ చేస్తూ ఉండాలి, కానీ నువ్వేమో మాడిపోయిన ట్యూబ్లైట్లా, వాడిపోయిన తోటకూరలా ఉన్నావు. ఏం డూయింగ్ చేస్తాం? టైం బ్యాడ్డింగ్స్ మరి. పద. బలరాం, రెడీ అయినట్టేనా? అయ్యానమ్మా. కనకం, అందరూ ఉన్నాం. అక్కేది? ఇంతకి అక్క రెడీ అయిందా లేదా? ఏంటి, స్వర్ణ ఇంకా రెడీ అవ్వలేదా? స్వర్ణ, స్వర్ణ. స్వర్ణ వచ్చేసింది. రా 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 రా, టైం అయింది. సువర్ణ, ఏంటి సువర్ణ ఇంకా ఇలాగే ఉన్నావు? శుభలేఖలకి పూజ చేయించడానికి గుడికి వెళ్ళాలి కదా, ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఏమైంది? ఏ లేదప్పు, 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. వచ్చేసా, శుభలేఖలు తెచ్చేసా. పెద్దదిరా, వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చేసాను. చిన్నదిరా, శుభలేఖలు తీసుకొచ్చేసాను. ఒరే అబ్బాయి, నీ పెళ్లి కార్డ్స్ ని ఈ బాబాయ్ తీసుకొచ్చారా? అందుకే లేట్ అయింది. ఏమండి, ఏమైనా మీరు చాలా గ్రేట్ అండి. ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి కార్డులు తీసుకొస్తేనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. అదే ఏ ఒలింపిక్స్ కు వెళ్లి గోల్డ్ మెడల్ తెస్తే ఆ హడావిడితో మమ్మల్ని చంపేస్తారేమో. నీ అమ్మ కడుపు మాడ పొగినట్టే పొడి తుస్సుల గాలి తీసేస్తావు కదే. సర్లేవయ్యా, మేమంతా కార్డుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇది ఒకసారి వాటిని తీసి చూపించయ్యా. విత్ ప్లెజర్ చిన్నదినా, జస్ట్ మినిట్. పెద్దదినా, ఈ పైది డిజైన్ చేయించడానికి 1 అవర్ పట్టింది.
చిన్నదిరా, ఈ కిందిది డిజైన్ చేయించడానికి 2.5 hours పట్టింది. లోపల మీ ఫోటోస్ డిజైన్ చేయించడానికి 3 hours పట్టింది. ఒరే బలరాం, లోపల కలర్ సెట్ చేయించడానికి 5 hours పట్టింది తెలుసా? అంతా నేనే చేశాను, మొత్తం నేనే కష్టపడ్డాను. మాణిక్యం, ఇప్పటికైనా చూపిస్తావా లేదా? చూపిస్తాను, తీసుకోండి. బాబాయ్ తీసుకోండి. నాకివ్వు. థ్యాంక్ యూ. బలరాం తీసుకో. వస్తే కామ్రేడ్ కనకమహాలక్ష్మి తీసుకో. బ్రో 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 గివ్ గివ్. ఇదిగో అక్కాయ్, కార్డులేమో తెలుగులో ఉన్నాయి, నువ్వేమో ఇంగ్లీష్ మీడియం అయ్యి, మరి చదవగలవా? ఐ లుకింగ్స్ ఎత్తాను బ్రో, గివ్. చదువురానప్పుడు అంతకన్నా ఇంకేం చేస్తావులే, లుకింగ్స్ తప్ప. తీసుకోండి. స్వర్ణ, చూడు స్వర్ణ, కార్డు చాలా బాగుంది కదా? నా సెలక్షన్. కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయి కదా? అది కూడా నా సెలక్షనే. మీనాక్షి ఎంత ముద్దుగా ఉందో. అది కూడా నా సెలక్షనే. అది నా సెలక్షన్ బాబాయ్. సారీ సారీ సారీ. స్వర్ణ, స్వర్ణ, మా ఫొటోస్ ఎలా ఉన్నాయి? అల్టిమేట్గా ఉన్నాయి కదా? చెప్పు స్వర్ణ, ఎలా ఉన్నాయి? మీ జంటకే నాన్న. మా కన్నయ్య మీనాక్షిలది శివపార్వతుల్లాంటి చూడముచ్చటైన జంట. లుకింగ్స్ చేసావు బిగ్గలుడు. మీ మమ్మీ పొగడ్తలతో ఎలా స్పోకింగ్ చేస్తుందో. కొడుకు బాధపడుతున్నాడన్న దిగులు కూడా లేదు మీ మమ్మీకి. ఏమిటో. థ్యాంక్ యూ సువర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అరే, కార్డ్ చూసావా ఎలా ఉంది? అసలు మా పేరు ఎలా ఉంది? వెడ్డింగ్ కార్డులోనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నాం కదా? అవును బ్రో, వండర్ఫుల్ గా ఉన్నారు. వెయిట్ చేస్తున్నాను బ్రో, మీ పెళ్లి క్షణాల కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. మీ పెళ్లిని మామూలుగా కాదు బ్రో, ఎవరు ఊహించని రేంజ్ లో చెయ్యాలి. అలా గుర్తుండిపోవాలంతే. చేద్దాం బ్రో, ఆ రేంజ్ లో గుర్తుండిపోయేలా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. సువర్ణ, టైం అవుతుంది, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అలాగే అప్పు, ఇప్పుడే వచ్చేస్తాను. మాణిక్యం, ఇవన్నీ లోపల పెట్టు. అలాగే. కనకం, ఈ శుభలేఖలన్నింటినీ ఆ పూజ సామాగ్రితో పాటు పెట్టేయమ్మా. అక్కాయ్, ఎంతసేపు లుకింగ్ చేస్తావు? ఇలా ఇవ్వు. ఇవ్వకాయ్, ఇలా ఇవ్వరా. ఒరే అబ్బాయి, నువ్వు ఇవ్వా. నా తమ్ముడి ఫోటోని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. చూడు చూడు చూడు, ఇంకా చూడు. పూజ వరకు వెళ్ళేంత వరకు చూస్తూనే ఉండు, ఓకేనా? అబ్బాబ్బాబ్బా, అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుందిరా. ఒరేయ్, కార్డ్స్ కి ఇంత కష్టపడితే పెళ్లికి ఇంకెంత కష్టపడాలో ఏంటో.
ఒరేయ్ నీకోసం ఇంత కష్టపడతాను కదా మరి నాకేమిస్తావు? సాయంత్రం ఇస్తానులే. అది సాయంత్రం. ప్రెసెంట్ ఎంటర్టైన్మెంట్. ఓ సాంగ్ వేసుకుందామా? లెట్స్ స్టార్ట్ డాన్స్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. వాట్ బిగ్గల్లుడు, డాన్సింగ్ ఎట్టా చేస్తా ఉన్నారో లుకింగ్ చేస్తా ఉన్నావా? నువ్వు ఇట్టాగే లుకింగ్ చేస్తా ఉండు. ఈ లోపు మ్యారేజెస్ కూడా అయిపోయి అప్పుడు ఏకంగా నీ పని చక్క భజనే. క్లియర్ గా మీ మమ్మీ మనసుని చేంజింగ్ చేయడం నీ వల్ల కాదు అని ఫుల్గా అండర్స్టాండింగ్ అయిపోయిందిలే బిగ్గల్లుడు. అందుకే మీనాక్షిని డ్రాపింగ్స్ అయిపోయి సైలెంట్ గా డాన్సింగ్ లో జాయినింగ్ అయిపో. Let's do కుమ్ముడు. గుడికొస్తావుగా, అక్కడ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. గుడి నుంచి వెళ్లేలోపు నీకు ముద్దు పెడతాను. ఇది ఫైనల్ ఛాలెంజ్ కూడా ఫిక్స్ అయిపో.